రోజు షూటింగ్ అప్డేట్స్ వస్తుంటాయి గైస్. సీన్ కంప్లీట్, షెడ్యూల్ రన్నింగ్, షూట్ వ్రాప్డ్ అని చాలా వింటాం. కానీ కొన్ని సినిమా సెట్ నుంచి మాత్రమే ఒక డిఫరెంట్ ఎనర్జీ బయటికి వస్తుంది. వైఫ్ అలాంటి సినిమా. ఎందుకో తెలుసా? ఈ సినిమా షూట్ జరుగుతుంటే సీన్స్ కన్నా ఎక్కువ ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నాయి గైస్. అండ్ ఇప్పుడు వైఫ్ సెకండ్ షెడ్యూల్ థర్డ్ డే షూట్ కంప్లీట్ అయ్యింది. కానీ ఇవాళ సెట్‌లో జరిగింది జస్ట్ షూటింగ్ కాదు. ఒక ఎమోషన్‌ని క్యాప్చర్ చేశారు. ఒక సినిమాటిక్ హైని బిల్డ్ చేశారు. ప్రజెంట్ సెట్ అట్మాస్ఫియర్ చూస్తే ఒకటే అనిపించింది. ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి కాదు, ఆడియన్స్‌ని ఫీల్ చేయడానికి వస్తుంది. టుడే షూట్ అయిన సీన్స్‌లో రానెస్ ఉంది, రియాలిటీ ఉంది, హార్ట్‌ని టచ్ చేసే హానెస్టీ ఉంది గైస్. కెమెరా క్లోజ్ అయిన ప్రతిసారి ఐస్‌లో ఎమోషన్ విజిబుల్‌గా హిట్ అవుతుంది. మానిటర్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక సెకండ్ సైలెంట్ అయ్యే మూమెంట్స్ ఇవాళ చాలా జరిగాయి గైస్. బికాస్ ఆ ఇంటెన్సిటీ నేచురల్‌గా కనెక్ట్ అవుతుంది. మన లైఫ్‌లో చూసిన ఎమోషన్స్ లాగా ఫీల్ అవుతుంది. అండ్ విజువల్లీ వైఫ్ వరల్డ్‌ని బ్యూటిఫుల్‌గా షేప్ చేస్తున్న మ్యాన్ మన మురళీకృష్ణ వర్మ గారు. ప్రతి షాట్‌ని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లాగా ఎలివేట్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ విజన్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే హార్ట్ నుంచి సినిమాని చేస్తున్నారు గైస్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ వైఫ్ విత్ అర్జున్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ వైఫ్. థాంక్ యూ గైస్.